విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని కండ్రిగా, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీల్లో బైక్ నడుపుకుంటూ శానిటేషన్ పనులను పరిశీలించారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని, అలాంటి చోట్ల మరోసారి ఎన్యూమరేషన్ చేయమని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు నున్న రోడ్డు, బైపాస్ రోడ్డు, 100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కాల్వట్టులు నిర్మిస్తామన్నారు. ఇక విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, రేపటిలోగా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయన్నారు. వరద నీటిలో ఇళ్లలో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ ఏరియాని నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న వీధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంట్ ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా